లాయర్ గారు, డాక్టర్ గారు రండి. సార్ వేణుగోపాల్ గురించి చెప్పండి. వేణుగోపాల్ గురించి చెప్పేదానికంటే అతను తాగుడు గురించి ఎక్కువ చెప్పాలేమో. రోజు సాయంత్రం తాగుతుంటా. లేలే, నీ గురించి ఒకటి వేణు, నువ్వు మంచివాడివే, కానీ నీ మంచితనం గురించి చెప్పాలి అంటే నీ తాగుడు దాన్ని డిస్క్రైబ్ చేయడానికి అడ్డుపడుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని కూడా పటాపంచలు చేసేస్తుంది అనమాట తాగుడు. ఏమీ కనిపించదు, చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా తాగుడే కనిపిస్తుంది. ఎందుకంటే మాటకే విలువ లేనప్పుడు, ఆలోచనకే విలువ లేనప్పుడు తాగుడు నిన్ను ఆ విధంగా కంప్లీట్గా కాంకర్ చేసినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే నీ తాగుడు అన్నది తీసేస్తే నీ గురించి మాట్లాడగలం, కానీ నీ తాగుడు అన్నది నీ కళ్ళెదురుగుంటా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడటం అవ్వదు. అయితే వేణుగోపాల్ ఇప్పుడు ఇంతకుముందు నేను అతని వ్యక్తిత్వం గురించి చెప్తే మేడం, చెడ్డవాడు కాదు, కానీ అతని వరకు మాత్రం అతను ఎవరికి సమస్యలు క్రియేట్ చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ అందరూ మాత్రం నాకు సమస్యలు క్రియేట్ చేస్తారనే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఏంటంటే దీన్ని స్వార్థం అంటారా ఏమంటారా అన్నది పక్కన పెట్టేసేది. దీని వలన ఏమవుతాయి అంటే కనుక ఇటువంటి ఆలోచన శైలి వల్ల అతను ముందుకెళ్ళడు, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేడు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే బాధ్యతలు అన్నవి టోటల్గా విస్మరించబడతాయి. ఆ బాధ్యతలు టోటల్గా విస్మరించేటప్పుడు అతను అహం దెబ్బతింటది. ఎందుకు? ఒక బాధ్యత లేనటువంటి మగవాడికి కుటుంబం కానీ, భార్య కానీ, చుట్టుపక్కల సమాజం కానీ గౌరవం ఇవ్వదు. అతను చేసేటటువంటి తప్పులు అతను గుర్తుకు రావు, కానీ అతను బాధ్యతలు వహించకపోవటం అతను గుర్తుకు రావు, కానీ మీరు మాత్రం మర్యాదగా చూడట్లేదు, మీరు సరైనటువంటి పద్ధతిలో అతన్ని వ్యవహరించట్లేదు అనేటటువంటిది మాత్రం అతనికి బాగా గుర్తుంటుంది. ఇంతకాలం మీ పెళ్లిలో పట్టుమని 10 రోజులన్నా కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారా అని అడుగుతాం. అంటే తీసుకున్నాను అని అంటారు, కానీ మేము అడిగేటటువంటిది ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటిది, ఒక కంటిన్యూస్ దీర్ఘకాలికమైనటువంటి బాధ్యతను మీరు తీసుకున్నారా అనేటటువంటి అంశం దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే కనుక మీ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే మీకు గుర్తుండటం వల్ల. అంటే ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికి నాకు ఒక బాటిల్ ఎలా వస్తుంది, ఆ బాటిల్ నేను తాగాలి అంటే కనుక దానికి కావాల్సినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే ఆలోచన ఉదయం కోడి కూయక ముందు నుంచే మొదలవుతే కనుక సాయంత్రం అయ్యేటప్పటికి అతనికి ఇంకేమీ గుర్తుండదు. పిల్లల క్లాసు గుర్తుండదు, వాళ్ళ వయసు గుర్తుండదు, భార్య ఎలా సస్తుందో కూడా గుర్తుండదు. అంటే తప్పు ఎవరిది? మందుదా మనిషిదా? ఇది ఖచ్చితంగా మనిషిదే. ఎందుకంటే మందు కంటే మనిషే ముందు పుట్టాడు. మందు మనం కావాలి అని అనుకుంటేనే మందు మనల్ని ఇచ్చేస్తుంది, కానీ మనం వద్దు అనుకుంటే కనుక దాన్ని దూరం పెట్టచ్చు. ఇది ఎందుకు దూరం పెట్టచ్చు అనే మాట అంటున్నాను ఏంటంటే, ఖచ్చితమైనటువంటి నిర్ణయం, బాధ్యత ఉంది, ఒక లెక్క ఉంది నా జీవితానికి అనుకునేటటువంటి మనుషులు ఒక దృక్పథంతో తాగుడిని దూరం పెడతారు. కానీ ఇతనికి అటువంటి అవకాశం వచ్చినా కూడా అతను దూరం పెట్టలేకపోయాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.